లేదండి. కాపులన్న ఇది కాపులే ఉండాలన్న కాపులే ఉండాలి, కాపులే పరిపాలించాలని అతను ఉన్నాడండి. ముద్రగడ్డ, భద్రగడ్డ. మేము తిరుపతిలో పవిత్ర ప్రెస్ క్లబ్లో పవిత్రమైన ప్రదేశం కాబట్టి రేపటి తిరిగి రిజల్ట్ వచ్చేటట్టు టైం లేట్ అవుద్ది, ఈలోపే నీకు నామకరణ మహోత్సవం చేద్దాం, పద్మనాభరెడ్డి తిరుపతిలో నామకరణం చేసాము. ఇతను ఏంటంటే అండి, ఒక సరే కాపులే అనుకుందాం, ఒక లీడర్ వచ్చినప్పుడు ఆ లీడర్ని సరే మనవాడు మన దగ్గర నుంచి వచ్చాడు, మనం నిలబెట్టాలి, అతన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఉండాలండి పెద్దోడు. ఎవడైనా నీళ్ళల్లో ఉన్నవాడిని పైకి లాగి మేమున్నావు నీ వెనకాల, నువ్వు పద, నువ్వు మేము తిరుగుతాం, ఎవడు జగన్మోహన్ రెడ్డి ఎవడు అది ఇది అని మాట్లాడాలి. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంఖ కింద ఉన్న మనిషివు, నువ్వు నీ 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 చుట్టూరు ఉన్న రెడ్ల సామ్రాజ్యం, నువ్వేమో అదేదో మేకవన్న పులిలాగా నువ్వేమో అక్కడ ఉప్మారెడ్డి అంటారండి చాలామంది ఈస్ట్లో. ఉప్మా పంపించారు ఆయనకి, రైలు యాజిటేషన్ చేయించావు, మరి ఆ కాపుల రిజర్వేషన్ గురించి నువ్వేం మాట్లాడలా, సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారని చెప్పి తలుపులన్నీ వేసుకున్నావు, గన్నేమో ఇక్కడ పెట్టుకున్నావు. ఒకప్పుడు తీపిగా ఉన్న ముద్రగడ తర్వాత వెదురుగాడ అయ్యాడండి. రేపొద్దున ఏం చేస్తాడంటే తలుపులు వేసి గంట ఇక్కడ పెట్టుకుంటాడు, కాల్చుకున్నా కూడా ఎవడు పట్టించుకోడు. ఇతను ఏంటంటే అవకాశవాద రాజకీయవేత్త. సో మీలాంటి కుల పెద్దల దానికన్నా మా ఊర్లో తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నాడండి, మాకు సీనియర్. ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే కాకపోయినా అతను పరిగెట్టుకెళ్ళి నిలబడేవాడు. అతనే నాయకుడు అండి, అతనే కులానికి పెద్ద ఆ ఏరియాకి. నేను అది నమ్ముతానండి. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చాయని చెప్పారు, గోవిందుడు అందరవాడు, ఈజ్ నాట్ వన్ క్యాస్ట్ మ్యాన్. రంగా గారు కూడా కాపులే, బట్ అతను చేసిందంతా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి. ఏంటంటే ఒక స్టిక్కర్ అంటించేశారు, నేను కాపు అంటారు. ఒకటే సార్, 2 ఇంజిన్లు అండి, ఒక ఇంజిన్, కులం అనేది ఒక ఇంజిన్. కాకపోతే కాపులు అని అన్నారు కాబట్టి కాపు కులం ఒక రైలు ఇంజిన్ లాంటిది. ఎక్కేవాడిని తోసేస్తుంటే ఇంకేంటంటే ఎప్పుడు నిండుద్ది ట్రైను, ఎప్పుడు మన లైఫ్ అంతా ఆరేసి బతికేనా? అది కరెక్ట్. ఎవడెవడిని రానివాడు. చిరంజీవి గారు వచ్చారు, పాపం ఆయన సామాజిక న్యాయం అని పెట్టి రామారావు గారి తర్వాత అరే సామాజిక న్యాయం అని చెప్పి అందరికి టికెట్లు ఇచ్చారు, అది ఇది అన్నారు. అతను భ్రష్టు పట్టించేశారు, అయిపోయింది అతనిది. ఆయన ఇంకా వద్దులే రాజకీయాలు అనుకుని చెప్పి ఆయన మీద ఎంత ప్రెజర్ పెట్టి ఆయన పార్టీ మార్పించారు అనేది అందరికీ తెలుసు. సో ఆయన ఒకటే అనుకున్నాడు, ఇంకా మనకి అనవసరం ఇది, సో అని చెప్పి సినిమా రంగానికి వచ్చాడు. ఆయన అభిమానం గలవాడు, మాట పడ్డు, మాట్లాడు. సో మేము అడిగాం అన్నయ్య అంటే మనకెందుకు ఇవన్నీ, నేను ఎవరిని పల్లెత్తు పరుష పదజాలను నేను వాడను, నాలాంటి వాడికి రాజకీయం. ఇంత సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు నిలదొక్కుకోగలరా రాజకీయాల్లో? అంటే ఆయన ఏమి వారాహి ఎక్కిన తర్వాత సున్నిత మనస్తత్వం అంటే ఎవరు నమ్మరు, కానీ ఆయన మీరన్న మాటలు బట్టి చూస్తే కనుక నిజంగా నిలదొక్కుకోగలరా అన్న ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు ధీటుకు ధీటు, సై అంటే సై అనేవాడు పవన్ కళ్యాణ్ ఒకడు.